దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పారిశ్రామిక ప్రాంతంలో కర్మాగారాల ముందు కార్మికులు అధిక సంఖ్యలో నిరసన తెలిపారు. కార్మిక సంఘ నాయకులు నాగభూషణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తుందని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, కార్మికులను మోసం చేయడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. నిరసనలో కార్మిక సంఘ నాయకులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు ఎస్ తాతబాబు, ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ. ఎస్పెషల్ ప్రైవేట్ కార్మికులను చూస్తున్నాం కాబట్టి ప్రస్తుతంగా ఉదయాన్నే 5 గంటల నుంచి కూడా చక్కగా చేస్తున్నాం. ప్రైవేట్ కార్మికుల గురించి ఎంతో తీసిపడి ఎంత సులకంగా చూస్తుందంటే ఎస్పెషల్ యాజమాన్యం కూడా అంత సులకంగా చూస్తున్నారు. 300, 400 పిఎఫ్ ఉండకూడదు, ఈఎస్సీ ఉండకూడదు, అలా మినిమేజ్ ఉండకూడదు, అలాగే ఏంటంటే ఫైనల్ సెటిల్మెంట్ ఉండకూడదని ఈరోజు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే అంత దారుణంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ ని 4,000 మందిని కుటుంబాలు రోడ్డును పడిచారు. ఈరోజు 4,000 మంది కుటుంబాన్ని రోడ్డు పడిపోయి ఈరోజు ఎంత ఇబ్బందులు పడే కారణం జరుగుతుంది. అంబానీకే అదానికే అప్పచెప్పే కారణం అలాగే అప్పచెప్తున్నాడు. రేపు 2028 కల్లా కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కూడా ప్రైవేట్ మొత్తం కూడా వాళ్ళు రిటైర్ అయిపోయే కారణం కూడా ఉంది. ఇంకెక్కడ ఉన్నారు? అక్కడ కార్మికులు మహా అయితే 3,000 జనంలో కూడా ప్రైవేట్ కార్మికులు ఉన్నారు. ఆ ప్రైవేట్ కార్మికులు కూడా లేకుండా చేసి బయట నుంచి తీసుకొచ్చి అంబానీకో అదానికో అప్పచెప్పేసి ఈ రోజు ఇక్కడ ఉన్న 70% లోకల్ ఎంప్లాయీస్ ఇవ్వాలని చెప్పేసి 70% కాదే. సిఐటియు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. అందులో భాగంగా పారిశ్రామిక ప్రాంతం హెచ్పిసిఎల్ వద్ద జీవీఎంసీ కార్మికులు, ముఠా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు మద్దతుగా ఈరోజు ఇక్కడ ఈ సమ్మె ఉదయం 5 గంటల నుంచే మనం సమ్మెని విజయవంతం చేస్తా ఉన్నాం. కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా ఆగారు. అయితే ఇక్కడ ఉండేటువంటి హెచ్పిసిఎల్ యాజమాన్యము కొంతమంది కాంట్రాక్టులు ఉద్యోగాల్లో భయపెట్టి దొడ్డుదారిన వేలల్లో దొంగచాటుగా ఈరోజు పనులకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చింది. హెచ్పిసిఎల్ యాజమాన్యం చాలా ముందు వైఖరిగా అక్కడ ఉంటుంది. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ 4 లేబర్ కోడ్లు రద్దు చేయమని చెప్పి ప్రధాన డిమాండ్. రెండో డిమాండ్ కనీస వేతనాలు అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ ప్రధాన డిమాండ్లతో ఈ రోజు ఇక్కడ సమావేశం ఇక్కడ ఈ సమ్మె అనేటువంటిది జరుగుతుంది. లేబర్ కోడ్ ఒకసారి కానీ లేబర్ కోడ్ కానీ వచ్చినట్టయితే భవిష్యత్తులో యూనియన్ పెట్టుకోకూడదు, అలాగే కనీస వేతనాలు అడగకూడదు, ఈఎస్ అడగకూడదు, పిఎఫ్ అడగకూడదు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఈ చట్టాలు లేబర్ కోడ్లు తీసుకొస్తున్నారు. అందుకని లేబర్ కోడ్ తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. రెండోది హెచ్పిసిఎల్లో ఇప్పుడు కూడా కనీస వేతనాలు ఉండవు, ఈఎస్ ఉండదు, పిఎఫ్ ఉండదు. చనిపోయిన ఎవరు పట్టించుకునేటువంటి నాదులు లేడు. కార్మికుల రక్షణ లేనటువంటి పరిస్థితి మన హెచ్పిసిఎల్లో ఉంది. కాబట్టి ఏదైతే దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో కార్మిక చట్టాలు అమలు చేయాలి, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇంకో దుర్మార్గమైన చర్య ఏంటంటే అశేష త్యాగాలతో సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని ఈ రోజు 12 గంటలు చేయమంటున్నారు. దానికి కూటమి ప్రభుత్వం డూడు బస్వన్ లాగా 10 గంటలు చేయాలని చెప్పి అన్నారు. 8 గంటల పని చేసి ఎంత జీతం అయితే వస్తుందో 10 గంటల పని చేసి అంతే జీతం ఇవ్వడానికి అటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందుకోసమని ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతోంది. కార్మికులు కడుపులు కొట్టేటువంటి సమ్మె ఇది జరుగుతోంది. కార్మికులకు ఎవరైతే నష్టం కలిగిస్తున్నారో ఆ నష్టాన్ని పూర్చడం కోసం కార్మికుల పక్షాన్ని నికరంగా అఖిల పక్ష కార్మిక సంఘాలన్నీ కూడా చేస్తా ఉన్నాం.